మల్కాజ్గిరి పార్లమెంటు అంటే దేశంలోనే పెద్ద పార్లమెంటు. 7 నియోజకవర్గాలు ఉన్న ఈ పార్లమెంటును కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. అందులో భాగంగా బీజేపీ ఇప్పటికే ఈటల రాజేందర్ను బరిలోకి దింపింది. అటు బీఆర్ఎస్ కూడా మరొక అభ్యర్థిని బరిలోకి దించి ఈ సీటు పైన కన్నేసడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు అభ్యర్థిగా ఉంటారు, ఎవరు మరి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక్కడ పోటీలో ఉన్నాడు కాబట్టి బీజేపీ నుండి ఇప్పటికే ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఖచ్చితంగా ఇది గెలవాలి అని చెప్పేసి ఒక దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఈ సాయంత్రానికి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 2-3 పేర్లు పేర్కొన్నప్పటికీ కూడా, తెర మీదకి వచ్చినప్పటికీ కూడా క్యాండిడేట్ ఎవరన్నది ఫైనల్ కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఏఐసిసి ఒకవైపు కసరత్తు చేస్తుంది, మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఈ మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుండి ఇప్పటికే అభ్యర్థిగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తాజాగా అభ్యర్థిని ఎవరి పేరు ఖరారు చేయాలనే ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది. అందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో ఇప్పటికే భేటీ కావడం జరిగింది. ఈ సాయంత్రానికి ఎవరు అభ్యర్థి అన్నది ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడున్న ఓట్లకు సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే కుకట్పల్లి నియోజకవర్గం, ఇటు మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గమైన కంటోన్మెంట్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా స్థానికంగా బీజేపీకి సంబంధించి అంటే బీసీ నినాదంతో ముందుకెళ్తుంది బీజేపీ. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్డి క్యాండిడేట్ను తెర మీదకి తీసుకురావడం జరిగింది. వారి పేరు మరి ఫైనల్ అవుతుందా లేదన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీకి సంబంధించి మాత్రము ఇప్పటికే అంటే ఎలక్షన్ పర్యటనలో ముందుకు సాగుతున్నారు. అటు ఎన్నికల హోరు కొనసాగుతుంది. మరి ఎవరు గెలుస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు, ఈసారి బీజేపీ గెలవాలని ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. అదే స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందు స్థాయిలో వెళ్తుంది. తాము కూడా గెలుస్తామని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్గా ఉంది. మరి సిట్టింగ్ సీటును సాధించుకోవాలి, ఖచ్చితంగా పార్లమెంట్లో గలం విప్పాలని ఒక ఆసక్తి అయితే కొనసాగుతుంది. ఇక్కడున్న ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. గెలిస్తే బాగుంటుంది ఏంటి, ఏమనుకుంటున్నాం? నేనైతే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. మల్కాజ్గిరి బీజేపీ మొన్న మోడీ వచ్చాడు. మోడీయే మాకు భవిష్యత్తును చూపిస్తాడని అనుకుంటున్నాము. సో బీజేపీ క్యాండిడేట్ ఎవరైనా కానీ తప్పకుండా వేద్దాం అనుకుంటున్నాము. బీజేపీ వస్తుందని ఓపుతో ఉన్నాం మేము ఇక్కడ. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడే కాంగ్రెస్కి నిలబడ్డాడు. రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి మీద మాకు అభిమానం ఉన్నది. సెంట్రల్లో మాత్రం బీజేపీ రావాలని మేము అనుకుంటున్నాము. సో బీజేపీ వస్తుందని మేము ఓపుతో ఉన్నాము. బీజేపీ బాగా చేస్తున్నారు. అన్ని పథకాలు బాగా ఆలోచిస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినాయి, మన వాళ్ళే సర్దుబాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ కేసీఆర్ మన 2009 ముందు తర్వాత 2014 తర్వాత నుంచి 2023 వరకు డెవలప్మెంట్ చూడండి ఒకసారి మీరు. ఏదైనా సరే కేసీఆర్ ఇవన్నీ హామీలు కూడా ఇచ్చిండు. కొన్ని హామీలు ఆయనకి మేనిఫెస్టో లేకున్నా ఇచ్చిండు. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి చూసుకున్నాం అనుకో, రేవంత్ రెడ్డి హామీల కన్నా డైరెక్ట్ ఒక క్యాల్కులేషన్ లేకుండా ఫ్రీ అని ఉన్నది. ఫ్రీ అనేది ఎప్పుడు జనాలకి మంచిది కాదు. కాంగ్రెస్కి వేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంటు స్థానాలు పెరిగితే రేపు పొద్దున కాంగ్రెస్లో నరేంద్ర మోడీకి ధీటుగా ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వచ్చినా సెంట్రల్లో ఏం చేయలేరు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ కంటే బెటర్, నేనే అని కాదు, బాగా మన లాజికల్గా ఆలోచించే ప్రతి ఒక్కరూ ఈ పార్లమెంట్లో మాత్రం 100% కాంగ్రెస్ పార్టీకి వేస్తే బెటర్. ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. యాక్చువల్గా సెంట్రల్లో అయితే బీజేపీ వస్తే బాగుంటుందండి. మోదీ చేసింది మనం అందరం చూస్తున్నాము. సో బీజేపీ వస్తే మంచిది. ఇంకేమేం చేయాలనుకుంటున్నారు? మోదీ వస్తే ఇంకా బాగానే చేస్తారు మనకు తెలిసినంత మట్టుకి, అంతే అండి. బీజేపీ రావాలి. ఎందుకంటే మోదీ గారు బాగా మహిళల కోసం చాలా చేస్తున్నారు. వడ్డీ లేని రుణాలని అన్నీ ఇస్తున్నారు. సో బీజేపీ వస్తేనే బాగుంటుంది. థ్యాంక్ యూ. అయితే అనుకుంటున్నాము కేసీఆర్ వెళ్తే బాగుంటుందేమో అంటున్నాము. కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుంది. ఆయన మొదలు చేసిన మాకు పింఛన్లు మాకు ఇచ్చిండు ఆయన. ఇక ఆయన ఇప్పుడు ఈయన వచ్చిన నుంచి
అదే పింఛన్ మాకు ఎక్కువ ఇస్తాను, 4,000 వచ్చినాక 4,000 ఇస్తాడు, ఏది లేదు. ఇక అది అవే పింఛన్ ఇస్తుండు. ఈ ఎలక్షన్స్ వస్తాయి కదమ్మా, అవును, అయితే ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ ఒపీనియన్, మీరు ఏమనుకుంటారు? బీజేపీ. ఎందుకమ్మా? ఇప్పుడు ఎట్లన్నా బీజేపీ ఉంటేనే బాగుంటుంది మధ్యలో. ఎందుకు అంటే మోడీ బాగా చేసిందా, లేకపోతే ఇక్కడ బీజేపీ వాళ్ళు బాగా చేసిరా, లేకపోతే ఇప్పుడు బీజేపీ కూడా బాగానే చేస్తుంది, ఇక్కడైతే మంచిగానే చేస్తుంది, అట్లేం లేదు. అంటే బీజేపీ రావాలనుకుంటున్నాం. నేను ఎప్పుడు మనం చెప్తున్నాను, ఇప్పుడు ఈడ నడిచిందంటే మాత్రం మన మల్కేలా ప్రస్తుతం నడిచింది అయితే మాత్రం మన కాంగ్రెస్ నడుస్తుందన్న. బట్ మనం అయితే సపోర్ట్ చేసి మాత్రం బీఆర్ఎస్కి అన్న. సెంట్రల్ అయితే బీజేపీ అన్న బరాబర్, అది చెప్పని అవసరం లేదన్న, అది బరాబర్ బీజేపీ అన్న సెంట్రల్ అన్న. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్లో నడిచేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి రైల్వే అన్న, ఎగ్జాంపుల్ రైల్వే ఒకటి, అది ఇంకొకటి మన రైల్వేలది. అండ్ ఇప్పుడు ఇంకోటి మొన్న వచ్చి మోడీ సంథింగ్ ఏదో చెప్పాడంట, సంథింగ్ ఏమది మాకు తెలియదు. సో ఏమన్నా ప్రజలకు మంచి కావాలని కోరుకుంటున్నాం అంతే అన్న. మాకు కూడా ఏమన్నా చూస్తే మంచిది అంతే, ఇంతకన్నా ఏం చెప్పేది ఏం లేదన్న.